అరేబియాతో ఉన్న సుదీర్ఘమైన చారిత్రాత్మక సంబంధాలను భారత్ ఎంతో విలువైందిగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలే సంవత్సరాలలో సౌదీ అరేబియాతో సంబంధాలు వ్యూహాత్మకంగా బలపడ్డాయని చెప్పారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు 2 రోజుల సౌదీ పర్యటనకు బయలుదేరే ముందు ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం వంటి రంగాల్లో సంబంధాలతో సహా 2 దేశాల పరస్పర ప్రయోజనకరమైన గణనీయమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని తెలిపారు. ఇక ఈ పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ సల్మాన్తో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నట్లుగా చెప్పారు. ఇది సౌదీకి తన 3వ పర్యటనగా చెప్పిన ప్రధాని మోదీ చారిత్రాత్మక నగరమైన జడాను సందర్శించడం మొదటిసారి అని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి 2వ సమావేశంలో పాల్గొనడానికి ఎదురు చూస్తున్నట్లుగా కూడా తెలిపారు. సౌదీలోని భారత కమ్యూనిటీతో సంభాషిస్తానని కూడా చెప్పారు. సౌదీ అరేబియాతో ఉన్న సుదీర్ఘమైన చారిత్రాత్మక సంబంధాలను భారత్ ఎంతో విలువైనదిగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలే సంవత్సరాలలో సౌదీ అరేబియాతో సంబంధాలు వ్యూహాత్మకంగా బలపడ్డాయని చెప్పారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు 2 రోజుల సౌదీ పర్యటనకు బయలుదేరే ముందు ఎక్స్ మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం వంటి రంగాల్లో సంబంధాలతో సహా 2 దేశాలు పరస్పరం ప్రయోజనకరమైన గణనీయమైన భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో క్రౌన్ ప్రిన్స్ సల్మాన్తో వివిధ అంశాలపై చర్చలు జరపనున్నట్లుగా చెప్పారు. ఇది సౌదీకి తన 3వ పర్యటనగా చెప్పిన ప్రధాని మోదీ చారిత్రాత్మక నగరమైన జడాను సందర్శించడం మొదటిసారి అని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి 2వ సమావేశంలో పాల్గొనడానికి ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు. సౌదీలోని భారత కమ్యూనిటీతో సంభాషిస్తానని కూడా చెప్పారు.